దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో రోల్ మోడల్ ఎవరు ఉండాలి తెలుసా? సినీ తారలు కాదు, రాజకీయ నాయకులు కాదు, పుస్తకాలు రాసినటువంటి వారు కాదు, దైవ సేవకులు కాదు. ఎవరు ఉండాలి తెలుసా? యేసు ప్రభువే నీ రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకంటే రోల్ మోడల్ ఎవరున్నా కానీ ఒక రోజు వస్తుంది, వాళ్ళలో ఏదో ఒక తప్పు ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత బయటికి వచ్చినప్పుడు విల్ బి అట్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్, విల్ బి అట్ ద క్రాస్. ఏంటి, ఈయనలో కూడా తప్పులు ఉన్నాయా? ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. ఆయనని రోల్ మోడల్గా కలిగి ఉండు. యేసుప్రభు నీ రోల్ మోడల్ అయితే యేసుప్రభు అంటాడు, మనకందరికీ తెలుసు యేసుప్రభు పలికినటువంటి మాట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటాడు కదా, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను, కాబట్టి మీరేం చేయాలి? నా యొద్ద వచ్చి నేర్చుకొనుడి. ఏం నేర్చుకోవాలి? ఉదయకాలాన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నాకు రాదు ప్రభా, లేలేను ప్రభా, రావడానికి కష్టం ప్రభా, ప్రతిరోజు రావడం కష్టం అవుతుంది ప్రభా, దేవా నన్ను క్షమించు, నాకు నేర్పించు ప్రభా, నాకు నేర్పించు ప్రభా, నేను రావాలి ప్రభా, యేసయ్యా నీవే నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర నేర్చుకుందాం. ప్రియమైన వారలారా, నేర్చుకుందాం. ఇది చేయగలిగితేనే ఆయన ఈ యొక్క ఉదయకాల ప్రార్థన అడుగు జాడలను నడిచిన వ్యక్తిగా ఉంటాం. ఒకటి, ఉదయకాల ప్రార్థనలను చేసేటువంటి వ్యక్తివైతే ఆయన అడుగు జాడలు నడుస్తుంటున్నావు. కారణం ఏంటంటే ఆయనే నీ రోల్ మోడల్. రెండవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చాలు. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఏం పని ఉందండి మాకు? మగ్దలేనే మరియకు సమాధి దగ్గరికి పోతుంది. ఎవరన్నా పోతారండి చీకటిగా ఉన్నప్పుడు? తెల్లారిన తర్వాత, సున్నం కొట్టిన తర్వాత, సమాధులకు శుభ్రం చేసిన తర్వాత పోతారు ఎక్కడైనా. మరియా ఎలాంటి స్త్రీ అంటే, ఈమెలో దయ్యాలు పట్టి పీడించబడుతున్నటువంటి మరియా ప్రభువు ద్వారా విడిపించబడిన తర్వాత ఏ సమయంలో వెళుతూ ఉంది సమాధి దగ్గర కంటే, ఆదివారమున, ఆ పదాలు చూడండి, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడనే యేసు ప్రభు దగ్గరికి వెళుతుంది. యేసు ప్రభు ఎందుకంటే పెందలకడనే యేసు ప్రభుని కలుసుకోవచ్చు. ఎందుకంటే పెందలకడనే లేస్తాడు యేసు ప్రభు, పెందలకడనే లేస్తాడు. కాబట్టి యేసు ప్రభుని అది అలవాటుగా ఉండేటువంటి మరియా ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఉదయం అయింది, ఇప్పుడు పెందలకడ లేస్తే యేసు ప్రభు లేడు. ఎక్కడున్నాడు? సమాధి దగ్గర ఉన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళింది. ఉదయకాలాన దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారికి కలిగేటువంటి 3 ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాయబడి ఉంటున్నాయండి. 3 ఆశీర్వాదాలు, ప్రత్యేకమైన ఎక్స్క్లూసివ్ బ్లెస్సింగ్స్ దోస్ హూ సీక్ ద లార్డ్ ఇన్ ద ఎర్లీ. వేకువనే దేవుని వెదికేటువంటి వారికి ఉండేటువంటి 3 ఆశీర్వాదాలు. మొదటిది ఏంటి తెలుసా? 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. ఏంటి? సమాధి మీద ఉన్నటువంటి, ముద్రించబడినటువంటి, ఆ యొక్క పిలాతు యొక్క గుర్తు వేయబడినటువంటి ఆ యొక్క సమాధి రాయి పొరలించబడి ఉండుట చూచెను. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి సమాధి రాయి తొలగించబడ్డం చూచినటువంటి దేవుని బిడ్డ ఎవరైనా ఉన్నారు అంటే మగ్దలేనే మరియా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, దేవుని బిడ్డలు కానటువంటి ఆ యొక్క సైనికులు అక్కడ చూసింటారు, అంతే తప్ప దేవుని బిడ్డల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? మగ్దలేనే మరియా. ఇఫ్ యూ సీక్ ద లార్డ్ ఎర్లీ, ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు దేవుని వెతికేటువంటి వ్యక్తివైతే, దేవుని ప్రార్థన చేసి ప్రార్థనా స్థలానికి వచ్చేటువంటి వారు అయితే, గుర్తుంచుకో, ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? యూ విల్ సీ సర్ప్రైజ్. నీ జీవితంలో ఎదురు చూడనటువంటి సర్ప్రైజ్ ఆశీర్వాదాలన్నీ కలిగి ఉంటామండి. మన జీవితాల్లో దేవుని దగ్గరికి ఆశతో వస్తే దేవుడు నీ జీవితాల్లో సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సర్ప్రైజింగ్. ఉదయం లేస్తుండగానే ఎవరి ముఖం చూస్తే అదృష్టం రా? డబ్బు చూసేవాళ్ళు కొంతమంది, చంద్రుడిని చూసేవాళ్ళు కొంతమంది, ఇంకొకటి పటాలను మొక్కేటువంటి వారు కొంతమంది, లేదా వాళ్ళ ఎవరో ఫోటో పెట్టుకొని చూసేవాళ్ళు. వీళ్ళందరి జీవితాల్లో సర్ప్రైజులు ఉండవు, మామూలుగా ఉంటుంది లైఫ్. కానీ దేవుని వెతికేటువంటి వారు ఉదయాన్నే వెతికితే గాడ్ విల్ సర్ప్రైజ్ యూ. దేవుడు ఏదో ఒక కార్యంతో నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. డోంట్ థింక్ నీ నిద్రకు డిస్టర్బ్ అవుతుంది అనుకోవద్దు. ఆ తర్వాత చెప్తాను. నిద్రకు ప్రాముఖ్యత ఇచ్చే వారి జీవితాల్లో కోల్పోయే ఆశీర్వాదం ఏంటి? ఉదయకాలాన్ని దేవుని వెతికేటువంటి వ్యక్తి అయితే, నెంబర్ 1, యూ విల్ బీ హ్యావింగ్ అ రోల్ మోడల్. యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన వ్యక్తిగా ఉంటావు. నెంబర్ 2, ఆయనను వెతికేటువంటి వ్యక్తి అయితే యూ విల్ హ్యావ్ సర్ప్రైజ్. రెండవ ఆశీర్వాదం ఏంటి తెలుసా?
అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఉదయాన్నే నిద్రపోతూ ఉండేటువంటి పేతురుకు కనపడలే. పేతురుని లేపుకొని వచ్చింది మగ్దలేనే మరియ. చూద్దురా అండి, అంతవరకు రాలే. పేతురు అక్కడే ఉన్నాడండి. అక్కడే ఉన్నాడు, తన గదిలోనే ఉన్నాడు. శిష్యులు, ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఉదయకాలాన వచ్చినటువంటి మగ్దలేనే మరియకు ఎవరు కనపడ్డారు? పేతురుకు కనపడలే దూతలు, యోహాను కనపడలే. ఉదయకాలాన్నే దేవుని వెతికినటువంటి మగ్దలేనే మరియకు దేవదూతలు కనపడ్డారు. నీ ఉదయకాలాన్నే దేవుణ్ణి వెతికేటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకో, పరలోక సంబంధమైన వ్యక్తులను నువ్వు కలుసుకుంటావు. దేవదూతల పరిచర్య అనేటువంటిది ఉంటుంది. దేవుని యొక్క పరసంబంధమైన వ్యక్తుల యొక్క విజిటేషన్ అనేటువంటిది ఉంటుందండి. ఇఫ్ యు మిస్ ద ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, యూ విల్ బి మిస్సింగ్ ద హెవెన్లీ ఇంటరాక్షన్. పరలోకంలో ఉండేటువంటి దేవదూతలతో ఈమె మాట్లాడిందండి. ఇద్దరు దేవదూతలు పేతురుకు యోహాను కనపడలే. ఎందుకంటే వాళ్ళు వేకునే దేవుని దగ్గరికి రాలా. ఇదను నువ్వు వేకునే దేవుని వెతికేటువంటి వ్యక్తివైతే ఎప్పుడు నీ జీవితంలో నీ శరీరం సహకరించకపోయినా, దూరమైన ప్రార్థన చేయడం నీ జీవితంలో అలవాటు చేసుకొని ప్రయత్నంలో నువ్వు ఉంటే గుర్తుంచుకో, దేవుని దూతలని కనబడతారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నప్పుడు నేను చెప్తాను నా సాక్ష్యం అండి. నా సాక్ష్యము సందేశాలు పొందుకున్నవి ఎన్నో. ఉదయకాలం ప్రార్థన చేస్తుంటే ఉదయకాలన ప్రార్థన ఈ విషయాల్లో దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ నేను చూడాలి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ సూచనవి ఎన్నో. డోంట్ మిస్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్. నీ జీవితంలో బై మిస్టేక్ కూడా మిస్ చేసుకోవద్దు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్లీ ప్రేయింగ్ ఇన్ ద మార్నింగ్, రిమెంబర్ గాడ్ ఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. మూడవదిగా ఏంటి తెలుసా ఆమె పొందుకున్న ఆశీర్వాదం? 16వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఎవరిని పిలిచాడు? పేతురుని పిలవలా, యోహాను పిలవాలా, అక్కడ ఉన్నటువంటి సైనికులను పిలవాలా. దేవుడు ఎవరిని పిలిచాడంటే మరియను పిలిచాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరియా అని దేవుడు పిలుస్తుండగా షీ వాజ్ సర్ప్రైజ్డ్. దేవుని బిడ్డలారా, ఆమె పిలవడం మాత్రమే కాదు, పేరుతో పిలవడం మామూలే అండి. అస్సలైన పాయింట్ కింది వచనంలో ఉంది, 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. శిష్యులకు వెళ్ళి ఒక సంగతి చెప్పమంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను, అది నీకే చెప్తున్నాను మరియా. ఏంటంటే, తండ్రి యొద్దకు ఇప్పుడు వెళ్ళిపోతున్నా. నీ కనబడిన తర్వాత నెక్స్ట్ నేను చేసే పని ఏంటి తెలుసా? పరలోకానికి వెళ్ళిపోతా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క షెడ్యూల్ ఎవరికి తెలుసా అండి? ఉదయకాలన వెతికేటువంటి వారికి. వాళ్ళకే చెప్తాడు దేవుడు తాను ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది అనేటువంటిది దేవుడు వాళ్ళకే చెప్తాడండి. వేరే వాళ్ళకు చెప్పాడు. ఎందుకంటే వేకువని నువ్వు వెతికేటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకో, నీ జీవితంలో తాను ఏం చేస్తాడో కూడా చెబుతాడు. మరియకు చెప్తాడు, నేను తండ్రి యొద్దకు వెళుతుంటున్నా అంటే మరియకు కనపడిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతనే శిష్యుల దగ్గరికి వచ్చాడు. తండ్రి యొద్దకు వెళుచున్నానని చెప్పు. ఇప్పుడు నేను వాళ్ళకి కనపడలేదని నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, వాళ్ళకి చెప్పు ఏంటంటే, నేను తండ్రి యొద్దకు వెళుతున్నా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపులేంటో ఉదయకాలమున ప్రార్థన చేసే వారికే దేవుడు తెలియజేస్తాడు. ఉదయకాలాన నిద్రపోయే వారికి సాతాను తలంపులు ఎన్ని కావాలంటే అన్ని వస్తూ ఉంటాయి. ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి. ఉదయకాలనే ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేసి చూడండి, మీ థాట్ లైఫ్ అనేటువంటిది కంట్రోల్లో ఉంటుంది. ఉదయకాలన ప్రార్థన కాకుండా నిద్రపోయి చూడండి, ఇరిటేషన్, తర్వాత ఏవేవో తలంపులు రావడం ప్రారంభిస్తాయి. అందుకే యేసు ప్రభు యొక్క అడుగుజాడలేంటి? ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి యేసు ప్రభు అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒకటి, నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ రోల్ మోడల్. రెండవదిగా, నువ్వు ప్రార్థన చేస్తే యూ విల్ హ్యావ్ సర్ప్రైజ్. Number 3, you are going to see the heavenly beings. Number 4, you are going to have God's thoughts. దేవుని యొక్క తలంపులు, దేవుడు ఏం చేయబోతున్నాడో నీకు చెబుతాడు. 5వ దీవెన ఏంటి తెలుసా?
కీర్తనలు 63వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 63 మొదటి 2 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలు. ఇక్కడ ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన 63వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దావీదు అంటున్నాడు, వేకువనే నేను ఏం చేస్తాను తెలుసా, కూర్చొని ఆలోచన చేయను, లేదా అరణ్యములో అటు ఇటు తిరగను, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను ఆలోచన చేయను. వేకువనే నేను నిన్ను వెతుకుతాను ప్రభువా. ఎందుకు వేకువనే వెతుకుతాడు తెలుసా? దాని కింద కారణాలు ఉంటున్నాయి. 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఎందుకంట దేర్ ఇస్ అ రీజన్. ఉదయకాలాన నువ్వు దేవుని వెతికితే మరొక 2 ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఆ 2 ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? దేవుని బలాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. నువ్వు ఉదయకాలాన్ని దేవుని వెదకలేనటువంటి వ్యక్తివైతే రిమెంబర్, సాతాను బలాన్ని నువ్వు చవి చూస్తావు. సాతాను యొక్క బలాన్ని నువ్వు ఉదయాన్నే దేవుని వెదికేటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. ఎప్పుడండి దేవుడు మహిమ చూపించింది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఒక సూచక్రియ చేసి ఆ కానా అనేటువంటి ఊరిలో దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా చేసి తన సూచక క్రియను కనపరిచి మహిమను కనపరిచాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో అద్భుతాలు ఎదురు చూస్తుంటున్నావా? దేవుని యొక్క ఇంటర్వ్యూని, దేవుని యొక్క బల ప్రదర్శన నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగనటువంటిది ఏదో ఒకటి ఉందా? అలాగైతే ఉదయకాలాన్నే దేవుని దగ్గర సిన్సియర్గా ప్రార్థన చేయి, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. దావీదు అంటాడు, వేకువనే నేను వెతకను. ఏమంత అర్జెన్సీ దావీదు? మధ్యాహ్నం వెతకొచ్చుగా, లేకపోతే నీకు వీలున్నప్పుడు వెతకొచ్చుగా, నిద్రపోయేటువంటి సమయంలో నిద్రపోకుండా ఇదేం పాడు పని చేస్తున్నావు నువ్వు అంటే దావీదు అంటాడు, నేను ఉదయకాలాన దేవుని సన్నిధిని మిస్ చేసుకుంటే అప్పటి నుంచి సాతాను శక్తులు యాక్టివేట్ అవుతాయి. దేవుని బిడ్డలారా, ఇది నేను ఒక సంగతి చెప్తుంటున్నాను. నీవు ఉదయకాలాన ప్రార్థన చేయకపోతే గుర్తుంచుకో, యు ఆర్ గివింగ్ ఏ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ ద డెవిల్. సాతానుకు నువ్వు అవకాశాలు ఇస్తున్నావు, సమయాన్ని ఇస్తున్నావు. ఉదయకాలాన్నే దేవుని వెతికేటువంటి వ్యక్తివైతే ఉదయం లేస్తేనే ఏం వంట చేయాలి, ఉదయకాలం లేస్తేనే ఏం వాషింగ్ మిషన్లో ఉన్నాయి, ఇది కాదు ఇవి ఎప్పటికీ ఉండేటువంటివే. నువ్వు అనుకోకపోయినా ఉంటాయి, కానీ నీ జీవితంలో ఉండాల్సింది. దావీదు అంటాడు, వేకువని నిన్ను వెతుకుతాను ప్రభా, ఎందుకంటే నాకు శక్తికి మించిన సమస్యలు ఉంటున్నాయి, నా బలానికి మించిన ఉంటున్నాయి, నన్ను అవమానపరిచేటువంటి ఉంటున్నాయి. కాబట్టి ఐ వాంట్ టు సీ యువర్ పవర్ అండ్ గ్లోరీ. నీ యొక్క బలాన్ని, నీ యొక్క మహిమను నేను చూడాలి. ప్రార్థన చేశాడు ఉదయకాలాన్ని. 65వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో జరిగిన మేలు ఏంటి తెలుసా? చూడండి 9వ వచనం, 63వ అధ్యాయం 9వ వచనం. నా ప్రాణంను నశింపచేయవలెనని వారు దాని వెదుకుచున్నారు, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. 10-11. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. చివరి వరకు, ఆయన తోడని ప్రమాణం చే ప్రతివాడును అతిశయిలును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. దావీదు ఎప్పుడైతే వేకునే వెదికాడో జరిగినటువంటిది ఏంటి తెలుసా? 9వ వచనం, నా ప్రాణమును నశింపజేయాలని వారు వెతుకుచున్నారు, వారు భూమి కింది చోట్లకు దిగిపోవుదురు. ఎక్కడికి దిగిపోతుంటున్నారంట? ఉదయకాలంలో దావీదు ప్రార్థన చేస్తే దావీదు మీదకి యుద్ధానికి రావాల్సినటువంటి వారు, దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించేటువంటి వారు దిగిపోతుంటున్నారంట. వాళ్ళు దావీదును చంపి దావీదును పడగొట్టి వాళ్ళు పైకి రావాలని కోరుతూ ఉంటే దావీదు ఎప్పుడైతే దేవుని వెతికాడో వాళ్ళు డౌన్ అయిపోతున్నారు, దావీదు పైకి వస్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇదైనా ఒక ప్రశ్న వేసుకుందాం. మనము ఆత్మీయంగానైనా, ఆరోగ్యపరంగానైనా, ఆర్థికంగానైనా, చదువులోనైనా, సేవలోనైనా డౌన్ ట్రెండ్లో ఉన్నామా? దానికి కారణం ఒకటే, ఉదయాన్నే ప్రార్థన మిస్ చేసుకుంటున్నాం మనం. ఉదయాన్నే ప్రార్థన. దావీదు అంటున్నాడు, నేను వేకువని వెతికాను, అందుకే నా శత్రువులు డౌన్ ట్రెండ్లో ఉన్నారు, వాళ్ళు దిగిపోతుంటున్నారు, నేను పైకి వస్తున్నాను ప్రభువా, నేను పైకి వస్తున్నాను. 2వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలవుదురు. అతనికి వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులైనా సాతాను శక్తులైనా దేవుని ఖడ్గానికి అప్పగించబడుతున్నారంట. ఒకటి చెప్పండి, మనిషి చేసే ఆయుధాలను తప్పించుకునేటువంటి వారు ఈ దినాన్ని ఎంతోమంది ఉన్నారు కదా.
గురి చూసి కాలిస్తే తప్పించుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. పరిగెత్తే ట్రైన్లో నుంచి దుంకి బతికేటువంటి దొంగలు ఉంటున్నారు. ఫ్లైట్లో నుంచి దుంకి బతికినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. దేవుని ఖడ్గాన్ని తప్పించుకోగలిగిన సాతాను శక్తులు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడుంటుంది ఇది? నువ్వు ఉదయకాలం ప్రార్థన చేస్తే ఉదయం అవుతుండగానే దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తులుగా, అది ఆయన అడుగు జాడలో నడవడం. ప్రార్థనకు రావడం కాదు అడుగు జాడలు, బైబిల్ చదవడం కాదు. దట్ ఈస్ అ వెరీ ఈజీ. ద ఛాలెంజింగ్ వన్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్. ఉదయకాలన ప్రార్థన చేయడం చేస్తున్నామా? ఏ కారణాన్ని బట్టి దూరం అయిపోతుంటున్నాం? దావీదు ఎక్కడ ప్రార్థన చేశాడు తెలుసా? ఇది అరణ్యంలో. ఆ పై భాగాన్ని చూడండి, 65వ కీర్తన పై భాగంలోకి వస్తే, 63వ కీర్తన పై భాగంలోకి వస్తే, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. ఒక్క దావీదు అరణ్యంలో ఉంటే సింహాలు లేవా, పులులు లేవా, విష జంతువులు లేవా? దావీదు నీ దగ్గర టార్చ్ ఉందా, లేకపోతే ఇన్వర్టర్ ఏమైనా ఉందా, లేకపోతే బ్యాటరీ ఏమైనా? ఎట్లా బతికేవు దావీదు అదుల్లాం గోవాలో నువ్వు? దావీదు అంటాడు, వేకువ నేను వెతుకుతుండగా శత్రువు యొక్క ప్రతి దాడి నుంచి దేవుడు తప్పిస్తూ రావడం ప్రారంభించాడు. మరొక ఆశీర్వాదం ఏంటి తెలుసా? 63వ అధ్యాయం 11వ వచనం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశైలును, అబద్ధములాడు వారి నోరు మోయబడును. నీకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? నీ చేత కాదు వాళ్ళని కంట్రోల్ చేయడం. ఉదయకాలం నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ నోరుకు వేయవలసిన లాకులు పడిపోతూ ఉంటాయి. ఎక్కడ పడాల లాక్ అక్కడ పడిపోతుంది. బైబిల్లో వ్రాయబడింది, అతిశయిల్లడం అనేటువంటిది నీ చేతనవుతుంది. దేవుడు నా జీవితాలు అద్భుతాలు చేశాడు, దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు నన్ను హెచ్చించాడు అని అతిశయముతో కూడిన సాక్ష్యాలు ఎవరు చెప్తారంటే వేకువనే వెదికేటువంటి వారు. దేవుని బిడ్డలారా, వేకువనే ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? అది కూడా చెప్పాలి. అది చెప్పకపోతే నా సందేశానికి సంపూర్ణత ఉండదు. వేకువనే దేవుణ్ణి వెదకతే ఇన్ని ఆశీర్వాదాలు చూపించాను. వేకువనే దేవుణ్ణి వెదకకపోతే కలిగేటువంటి నష్టం ఏంటి తెలుసా? 127వ కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. చాలు. ప్రార్థన చేయకుండా ఉంటూ వేకువనే లేచి పని 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 చాలా రాత్రి అయ్యేంత వరకు పని చేసుకునే వారి జీవితం ఏ రకంగా ఉంటుందంట అంటే, ప్రార్థన లేకుండా పనులు, ప్రార్థన లేకుండా అది ఇది రెస్పాన్సిబిలిటీ, ప్రార్థన లేకుండా పండుకునే వారి జీవితాల్లో ఉండేటువంటి నష్టం ఏంటి తెలుసా? కష్టార్జితమైన ఆహారము తినుచున్నట ఏమైపోతుందంట? వ్యర్థము. ఏంటి ఇంత కష్టపడుతున్నా వ్యర్థమైపోతుంది, ఇంత ప్రయత్నం చేసినా జరగకుండా ఉందే, ఇంతగా నేను వెతుకులాడుతున్నా దొరకకుండా ఉందే. వ్యర్థము అనేటువంటిది ఎవరి జీవితాల్లో ఉంటుంది అంటే దేవుణ్ణి వెతకకుండా ఉండేవారి జీవితాల్లో. అందుకే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, వేకువనే లేచి, ఉదయాన్నే లేస్తారు కొంతమంది, లేచినప్పటి నుంచి ప్రార్థన ఉండదు, ఏముండదు, పని 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 పని, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారంట, మళ్ళీ వేకువనే లేస్తారంట. వాళ్ళ జీవితాల్లో పని కోసం వేకువ లేస్తారు, పనులు చేస్తుంటారు, శరీరం హూనమైతట్లు పని చేస్తారు. కానీ లాస్ట్కి వచ్చేటువంటిది ఏంటి తెలుసా? వేస్ట్ అయిపోయిందంతా. నీవు ప్రార్థన చేస్తే వేస్ట్ అనేటువంటిది ఉండదు. ఉదయకాలన ప్రార్థన చేస్తే నాకు తలనొప్పి వస్తుంది అనకు, ఉదయకాలన ప్రార్థన చేస్తే నాకు డల్గా ఉంటుందని చెప్పకు, ఉదయకాలం నేను ప్రార్థనకు వస్తే నాకు ఆ రోజంతా నిద్రమబ్బు ఉంటుంది అని చెప్పకు. ఉదయకాలన ప్రార్థన చేస్తే యేసు ప్రభు యాక్టివ్గా ఉన్నాడు. అడుగు దాని విషయంలో, దేవా ఉదయకాల ప్రార్థనకు వచ్చిన తర్వాత నేను డల్గా ఉండకూడదు ప్రభా, నేను మళ్ళీ వీక్ కాకూడదు ప్రభా, దేవా నాకు సహాయం చేయి. ప్రార్థన చేయలేని కార్యం ఏదైనా ఉందా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇంకా పెందల కడనే లేచి, చాలా చీకటిగా ఉండగానే లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకు ఉండవండి బలహీనతలు? యేసు ప్రభుకు హెడ్ఏకలు రావా? యేసు ప్రభు ఇంకోటి రాదా? వ్యర్థము కానటువంటి సమయం ఏంటంటే దేవుని దగ్గర గడిపేటువంటి సమయం. వ్యర్థమయ్యేటువంటిది ఏంటి తెలుసా? దేవుని దగ్గర గడపకుండా మనం వేరొక స్థలాలకు వెళ్ళిపోవడం. ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు అంటున్నాడు, దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చెబుతుంటున్నాడు, ఆయన అడుగు జాడలో నడవాలి. ఆయన అడుగు జాడలేంటి? ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే లేచి ప్రార్థన చేయడం.
లెట్ us కల్టివేట్ దిస్ హ్యాబిట్. ఇది మనకు అలవాటు లేకపోవచ్చు. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు 2వ అక్షరం రాదండి, సెకండ్ టేబుల్ నాకు రాదు, ఏబిసిడీలు రాదు. అంత మాత్రాన నేను స్కూల్కు అన్ఫిట్ అని మా అమ్మ నాన్నలు పంపల. ఐ కల్టివేటెడ్ దాట్. అది నేర్చుకున్నాను. స్కూల్కి మొదటి రోజు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో పిల్లలు ఏడుస్తుంటారు. అయ్యో నా పిల్లోడు ఏడుస్తున్నాడని స్కూల్కి పంపకుండా ఉండేటువంటి తల్లి ఆ కుమారునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేస్తుంది. ఏడుస్తున్న స్కూల్కి పంపుతారు. ఏమంటామంటే అలవాటు కావాలండి అంటాం. ప్రార్థన దగ్గరకు వస్తే ఆ పదం రాదు. మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేం మాత్రం ప్రార్థన చేసుకోం. యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇదాన్ని పరీక్షించుకుందాం. భవిష్యత్ జ్ఞానమును బట్టి ఈ కాలం ఎలాంటి కాలం తెలుసా? రాత్రిలో మేలుకొనే కాలం. దేనికోసం ఏమీ రాలేదనుకుందాం, సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూసేటువంటి జీవితం. అందుకే ఉదయాన్నే లేవడం కష్టమవుతుంది. దేవుని బిడ్డలారా, కష్టాన్ని జయించాలి. అందుకే నేను ఉదయకాల ప్రార్థనలకు అవసరమైంది నీలో కఠినమైన తీర్మానం అంతే. ఉదయకాలం లేవడం మొట్టమొదటి దినాల్లో నాకు కూడా చాలా కష్టంగా ఉండేది. అసలు రాబుద్ది అయ్యేటువంటిది కాదు. కొన్ని సందర్భాలలో ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం తెలుసా? ముందు రోజు మీటింగ్కి వెళ్ళాం, వచ్చే టైంకి మధ్యరాత్రి తెల్లారుజామున 3 గంటలైంది. అప్పుడు సాతాన్ అన్నాడు, 5 గంటలకు ఏం ప్రార్థనకు పోతావు? ఇప్పుడే కదా ప్రయాణం చేసి వచ్చావు, పండుకో. దేవుడి దగ్గర అడిగాను, ప్రభా నేను ఇప్పుడు పడుకుంటాను, 4:30కు నన్ను లేపు ప్రభా, నన్ను ఫ్రెష్గా ఉంచు ప్రభా. లేపాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అడిగితే దేవుడు ఇస్తాడు. నీలో కోరిక ఉండాలి. దేవా నాకు సహాయం చేయి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది, రండి. లేదా మీ ఇంటిలో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది, డూ ఇట్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఏ రకంగా? ఉదయాన్నే ఆయన వెతకాలి. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందల కడనే ఆయన వెదికేటువంటి వ్యక్తులుగా మనం ఉండి దేవునికి సంతోషాన్ని ఇద్దామా? అందరం లేచి నిలబడదాం, ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను వేకువనే లేచి నీ దగ్గర ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి. నా జీవితంలో నీకు అంగీకారమైన జీవితాన్ని నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అందులో ఒక వచనం ఉంటుంది, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా దేవా నేను మారకుండా సహాయం చేయండి ప్రభువా. 357వ పాట. నీ అడుగు జాడలో నడుస్తాను ప్రభా. ఉదయకాలంలో లేచి ప్రార్థించడం దేవుని యొక్క అడుగు జాడది. అక్కడ మనం నడవాలి. అదే దేవుడు కోరుతున్నాడు. భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుని కోరిక మనం ఆయన అడుగు జాడలో నడవాలి. తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉదయకాల ప్రార్థనలను మిస్ చేసుకోనకుండా సాయం చేయండి. అది వ్యక్తిగతంగానైనా కుటుంబ పరంగానైనా, లేదా నేను ఉదయకాలన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే విషయంలో నేను తప్పు చేసి ఉంటే క్షమించండి. దేవుని దగ్గర తిరిగి ప్రార్థనకు వస్తాం. ఉదయకాలన దేవుడు నాతో మాట్లాడినటువంటి సందేశం ఇది. ఉదయకాలన ఇది నేనేదో ప్రిపేర్ అయినటువంటి సందేశం కాదు. యాక్చువల్గా నేను ప్రిపేర్ అయిన సందేశం వేరు, కానీ ఉదయాన్నే దేవుడు నాతో మాట్లాడాడు. డోంట్ టేక్ ఆప్షన్ దేర్. ఉదయకాలం వీలైతే కాదు. అది నేను చేసినటువంటి అనౌన్స్మెంట్లో తప్పు. దేవుడు నన్ను గద్దించాడు. ఇది ఆ సందేశాన్ని నేను అందించాను. మై హ్యాండ్స్ ఆర్ క్లీన్ నౌ. నా యొక్క చేతులు నేను కడుక్కున్నాను. ఇప్పుడు మన తీర్మానమే, మన ఉదయకాలం లేచి ప్రార్థన చేసి ఆయన అడుగు జాడలో నడుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవుని అడుగుదాం, ప్రభువా ఉదయాన్నే నేను ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నా శరీరం అడ్డుకుంటూ ఉన్నా, పరిస్థితులు ఏ రకంగా ఉన్నా, దేవా నేను ప్రార్థన చేయాలి. దేవా నాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థనను చేయాలంటే ప్రార్థన చేయాల్సిందే. దేవుని దగ్గర ఉదయకాలం లేవాలి అంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నీ వల్ల కాదు. నీ శరీరము ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం. కానీ ప్రభు సహాయం చేస్తే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా అనుకూలంగా
ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడల్లో యేసుతోనే మనం నడవాలి. యేసు ప్రభు యొక్క అడుగు జాడలోనే ఆయనే మన రోల్ మోడల్. ఆయనే మన రోల్ మోడల్. ఆయన వద్ద నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. శక్తివంతుడమైన దేవానికి వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి నీ యొక్క అమూల్యమైన మాటలు నాకు మా అందరికి ఎంతో కనువిప్పును కలిగించే మాటలను మేము నమ్ముతుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి ప్రార్థన చేసే అనుభవం మాకు కావాలి ప్రభా. కాబట్టి అడుగుతుంటున్నా, మా ఒక్కొక్కరికి ఉదయకాల ప్రార్థనలను నేర్పించండి ప్రభా. ఉదయాన్నే మేము లేచి ప్రార్థించుదుము గాక. ఉదయాన్నే నిద్రకు దూరమై ప్రార్థించుదుము గాక. శరీరము అడ్డగిస్తూ ఉండగా ప్రార్థన చేయదుము గాక. దూరము అడ్డగిస్తూ ఉండగా మేము ప్రార్థనకు వచ్చుదుము గాక. ప్రార్థన చేసే వారంగా మేము ఉందుము గాక. ప్రార్థన చేయించుకునే వారంగా కాదు నాయన. మాకై మేము దేవుని దగ్గర మొరపెట్టుదుము గాక. యేసయ్యా, నీవు ప్రార్థన చేసావు ప్రభా, మాకు నేర్పించండి, మాకు నేర్పించండి. మాకు కావాలి ప్రభా ఈ ఉదయకాల ప్రార్థనలు నాయన. ఇందులో ఎన్నో ఆశీర్వాదాలు నాయన మేము తెలుసుకున్నాం ప్రభా. శత్రువులు ఓడిపోవాలని తండ్రి, శత్రువులు మా పైన జయముందకూడదని కోరిక ఉంది. అది ఉదయకాల ప్రార్థనలే. నీ బలము కనబడేది, పరలోక సంబంధులను మేము కలుసుకునేటువంటిది, దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు మాకు వచ్చేది ఉదయకాల ప్రార్థనలు బట్టి మేము తెలుసుకున్నాం ప్రభా. ఇంత శ్రేష్టమైన సమయాన్ని మేము మిస్ చేసుకునేటువంటి వారంగా ఎవ్వరు కూడా ఇక్కడ ఉండేవారు ఉండకుందురుగాక. లైవ్ లో చూసేటువంటి వారు కూడా ఉదయాన్నే లేచి దేవుని దగ్గర మొరపెట్టుదురుగాక. ఈ కార్యక్రమాన్ని చూచే వారికి నా దేవుడు ఉదయకాల ప్రార్థన అనుభవాలు దయచేయునుగాక, స్థిరముగా ఉండునుగాక. తని ప్రతి రోజు మేము ఉదయాన్నే లేచి ప్రార్థన చేయుదుముగాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి. అంధకార శక్తులను మీరు బంధించండి దేవా. మాకు చేత కాదు కాబట్టి అడుగుతుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఉదయాన్నే లేపండి ప్రభా. ఉదయాన్నే ప్రార్థించే వారముగా యేసు నామమందు రేపు ఉదయం నుంచే ఉందుముగాక. ప్రతిరోజు ఉందుముగాక. ప్రార్థన చేసి ఉదయకాలంలో ప్రార్థన చేసి దేవుని అడుగు జాడల్లో మేము నడిచే వారముగా ఉందుముగాక. ఆవేశంతో కాకుండా మేము ప్రార్థన చేయదుముగాక, ప్రార్థన చేయదుముగాక. తండ్రి, ఒకసారి ప్రార్థన చేసి ఒక వారం, ఒక నెల, ఆ తర్వాత మానుకునే వారంగా కాకుండా మీ అలవాటే మా అలవాటుగా, మీ యొక్క హ్యాబిటే మా యొక్క హ్యాబిట్గా, హాబీగా ఉండునుగాక. అదే మా యొక్క అలవాటుగా, అదే మా యొక్క దైనందిన జీవితంలో ఒక భాగమై ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ప్రార్థన చేయక మేము పొందకున్నా, ప్రార్థన చేయకుండానే మేము దిగిపోతూ ఉంటున్నాం ప్రభా. మా శత్రువులు, మా ఇంటిలో ఉండే పరిస్థితులు వ్యతిరేకంగా మారడానికి ఉదయకాల ప్రార్థనలు లేవు నాయన. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. మగ్దలేనే మరియ ఏ రకంగా ప్రార్థన చేసిందో, దావీదు ఏ రకంగా ప్రార్థన చేశారో, మీరు ఏ రకంగా ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థన అనుభవాలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ మీరు పొందుమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు నేను తెలియజేస్తున్నాను. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించాం. క్రిస్మస్ సీజన్లో చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, క్రొత్త క్యాలెండర్ మనము ప్రింట్ చేద్దామని. కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించలేదు. అప్పటి నుంచి దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన నడుపుదలను బట్టి ఒక అద్భుతమైన క్యాలెండర్, ఒక వినూత్నమైన డిజైన్స్తో, ఒక శ్రేష్టమైన విధానంలో మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. 12 నెలలకు 12 అద్భుతమైన వాగ్దానాలు, చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ రెడీమర్ పరిచయ తరపున సిద్ధపరచబడి ఉంది. ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు మీరు ఒక దేశం నిమిత్తం ప్రార్థించవచ్చు. ప్రతిరోజు బైబిల్ని చదివితే 366 రోజుల్లో, అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఈ 66 రోజుల్లో బైబిల్ని మీరు కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమాటిక్ స్టడీ ప్లాన్ అనేటువంటిది కూడా ఇందులో మీకు లభిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిచర్య ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు. అన్ని విధానాల ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు. ఈ యొక్క క్యాలెండర్ ద్వారా కూడా దేవుడు మీ గృహాలను, మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. చాలా క్వాలిటీతో, చాలా శ్రేష్టమైన డిజైన్స్తో, అద్భుతమైన విధానంలో దేవుడు ఈ 12 పేజీల క్యాలెండర్, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, తర్వాత వివిధ రకాలుగా దీన్ని డిజైన్ చేసి మీ వద్దకు శ్రేష్టమైన విధానంలో తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు పోస్ట్ ద్వారా కావాల్సినట్లయితే 2 క్యాలెండర్స్ 150 రూపాయలు ప్లస్ పోస్టేజీ 20 రూపాయలు మీరు పంపించగలిగితే
కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్కు, గూగుల్ పే నంబర్కు మీరు పంపించగలిగితే మీ చిరునామాతో సహా పోస్ట్ ద్వారా మీకు మేము పంపించడానికి వీలుగా ఉంటుంది. శ్రేష్టమైన ఈ క్యాలెండర్స్, కనబడుతున్నటువంటి ఈ క్యాలెండర్స్ మీరు పొంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ క్యాలెండర్ని మీరు వాడాలని ప్రభువు నా ముందు కోరుతూ ఉన్నాను. చాలా ఖరీదైనటువంటి ప్రింటింగ్ మేము చేసాం క్వాలిటీతో, అందుకే ఆ రేటు ఉంచాల్సి వచ్చింది. ఎవరి డిజైన్స్ మేము కాపీ కొట్టలేదు, ఎవరి వాక్యాలను మేము కాపీ కొట్టలేదు. ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ కోసం కొన్ని నెలల ప్రయాస తర్వాత మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. దీవించబడండి. అనేకులకు ఈ క్యాలెండర్ ద్వారా ప్రభువును మీరు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక.